విదేశాల్లో చదువుకోవాలనేది ఎంతో మంది భారతీయ విద్యార్థుల కల. కానీ కోట్లాది రూపాయల ఖర్చు అవుతుందని భయపడి వెనకడుగు వేస్తుంటారు. అయితే సరైన ప్రణాళిక ఉంటే ఏడాదికి 5 నుండి 10 లక్షల బడ్జెట్ తోనే నాణ్యమైన అంతర్జాతీయ విద్యను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. విదేశాల్లో చదువుకోవాలని, మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని సంపాదించాలని చాలా మంది భారతీయులు కలలు కంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చదువు కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే కొందరు మాత్రం బడ్జెట్ లేక ఆగిపోతుంటారు. ఈ నేపథ్యంలో 2026లో విదేశీ విద్యను అఫోర్డబుల్ గా అందించే కొన్ని దేశాల వివరాలు ఇక్కడ చూద్దాం. ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, మలేషియా వంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా జీవన వ్యయం కూడా తక్కువగా ఉండి ఏడాదికి 10 లక్షల బడ్జెట్ తోనే విదేశాల్లో చదువుకునే ఆప్షన్స్ ఇవి. తక్కువ ఖర్చుతో విదేశీ విద్యను కోరుకునే వారికి జర్మనీ మొదటి ప్రాధాన్యత అని చెప్పుకోవాలి. ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీలో దాదాపు 0 ట్యూషన్ ఫీజు ఉంటుంది. అంటే మీరు చదువు కోసం ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టక్కర్లేదు, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఫీజులు మినహా. అయితే ఇక్కడ జీవన వ్యయం ఏడాదికి 8 లక్షల నుండి 13 లక్షల వరకు ఉండవచ్చు. దీనిని అధిగమించడానికి పార్ట్ టైం ఉద్యోగాలు ఎంతగానో దోహదపడతాయి. ఇటలీ, ఇక్కడ ప్రభుత్వ యూనివర్సిటీల్లో కోర్సు ఫీజులు ఏడాదికి 90,000 రూపాయల నుంచే ప్రారంభమవుతాయి. దీనికి తోడు డిఎస్యు వంటి స్కాలర్షిప్లు సాధిస్తే చదువు మరింత సులభం అవుతుంది. మలేషియా, ఆసియా ఖండంలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించే దేశాల్లో మలేషియా ఒకటి. ఇక్కడ ట్యూషన్ ఫీజు, వసతి అన్ని కలిపి ఏడాదికి 5 లక్షల నుండి 9 లక్షల లోపు పూర్తవుతాయి. భారత్ కు దగ్గరగా ఉండడం కూడా ఇక్కడ అదనపు ప్రయోజనం. నార్వే, స్వీడన్, డెన్మార్క్ వంటి దేశాల్లో జీవన ప్రమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ యూనివర్సిటీలు అందించే వివిధ రకాల స్కాలర్షిప్ల ద్వారా భారతీయ విద్యార్థులు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య విషయాలు: ఏ దేశాన్ని ఎంచుకున్నా ఆ దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల కంటే చిన్న పట్టణాల్లో వసతి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మ్యూనిచ్ లేదా రోమ్ వంటి నగరాల్లో ఉండడం కంటే వాటి శివారు ప్రాంతాల్లో ఉండడం వల్ల మీ బడ్జెట్ లో 20 నుండి 30% వరకు ఆదా చేయవచ్చు. అలాగే చాలా దేశాలు విద్యార్థులకు వారానికి 20 గంటల పాటు పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దీని ద్వారా రోజువారీ ఖర్చులను విద్యార్థులే సొంతంగా భరించవచ్చు. తరచుగా అడిగే ప్రశ్నలు: విదేశాల్లో చదువుకోవడానికి కనీసం ఎంత బడ్జెట్ ఉండాలి? జర్మనీ లేదా మలేషియా వంటి దేశాలను ఎంచుకుంటే ఏడాదికి 5 నుండి 10 లక్షల బడ్జెట్ తోనే నాణ్యమైన విద్యను పొందవచ్చు. జర్మనీలో ట్యూషన్ ఫీజు నిజంగా ఉచితమా? అవును. జర్మనీలోని మెజారిటీ పబ్లిక్ యూనివర్సిటీల్లో ట్యూషన్ ఫీజు ఉండదు. విద్యార్థులు కేవలం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఫీజులు, వారి జీవన వ్యయాలను మాత్రమే భరించాల్సి ఉంటుంది.